హాయ్ అండి. చికెన్, మటన్ కాకుండా ఒకసారి ఇలా చిక్కుడుగాయ గింజల కూర చేసి చూడండి. రుచి చాలా కమ్మగా ఉంటుంది. ఇంట్లో అందరికీ నచ్చేలా చాలా ఈజీగా ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఇక్కడ పావు కేజీ చిక్కుడుకాయ గింజలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని అందులో 2 లవంగాలు, 4 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, 1 టీ స్పూన్ ధనియాలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక పావు కప్పు కొబ్బరి ముక్కలు కూడా వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోండి. ఇవి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు, కొబ్బరి ముక్కలతో పాటు 1 ఉల్లిపాయ, 1 టమాటా ముక్కలు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టుకోండి. ఇదే మన కూరకి అసలైన రుచిని ఇస్తుంది. ఇప్పుడు వేరే కడాయి పెట్టుకుని అందులో 1.5 టేబుల్ స్పూన్ నూనె వేయండి. నూనె కాగాక 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, పావు టీ స్పూను ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర వేయాలి. ఇందులోనే 3 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు కూడా వేసి చిట్టపటలాడే వరకు వేయించుకోండి. తాలింపు వేగాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసేయండి. ఈ మసాలా నుంచి నూనె పైకి తేలే వరకు బాగా వేయించాలి. చూసారా నూనె ఎలా సపరేట్ అవుతుందో? ఇందులో రుచికి సరిపడా ఉప్పు సుమారు 1.5 టీ స్పూన్ వేసి కలపండి. ఇప్పుడు ఇందులో మనం కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయ గింజలు వేసి మసాలా అంతా గింజలకి పట్టేలా ఒకసారి బాగా కలపండి. దీనిపై మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆ తరువాత 1.5 టీ స్పూన్ కారం కూడా వేసి అంతా ఒకసారి కలిపేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా ఒక రైస్ కుక్కర్లోకి తీసుకోండి. ఇందులో 1 గ్లాసు నీళ్లు పోసి మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ ఆవిరిపోయాక మూత తీసి చూస్తే గుమగుమలాడే చిక్కుడుకాయ గింజల కూర రెడీ. చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకుంటే మన కర్రీ అదిరిపోతుంది. వేడివేడి అన్నంలో ఈ కూర వేసుకుని తింటే చికెన్, మటన్ కూడా గుర్తుకు రావు.